ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. చిరుమామిళ్ళ సుబ్బదాసు 1802 సంవత్సరం నుండి 1882 సంవత్సరం వరకు ప్రథమ భాగము. యోగభ్రష్టులైన వారు మరణానంతరం పుణ్యలోకాలు చేరి భోగాలు అనుభవించి మళ్ళా సదాచార సంపన్నుల ఇళ్లలో పుట్టి పూర్వజన్మ సంస్కార బలంతో యోగాభ్యాసపరులై సిద్ధి కొరకు మరలా ప్రయత్నిస్తారని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముని ఉవాచ. దానికి ఉదాహరణం సుబ్బదాసుగా విఖ్యాతి పొందిన చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్యం సుబ్బయ్య అనే యోగి భక్తుడు. వీరభూమి కర్మభూమి అయిన పల్నాడులో మాచర్ల నుండి కారంపూడి వెళ్లే దారిలో దుర్గి, ధర్మవరం సమీప గ్రామాలు. పేరంటాలుగా పూజలందుకుంటున్న దిగుమర్తి వారింటి బిడ్డ చిరుమామిళ్ళ వారి కోడలు లక్షమ్మ మందిరాలు లింగాలపేటలోనూ ధర్మవరంలోనూ ఉన్నాయి. ధర్మవరంలో పమిడికొరకుల గోత్రం చిరుమామిళ్ళ నరసయ్య, తిరుమలమ్మ అనే సదాచారులైన కమ్మ దంపతులు ఉండేవారు. వ్యవసాయం వారి వృత్తి. కలిగిన దానితో తృప్తిపడటం, ఇతరులకు పెట్టగా మిగిలిందే తాము అనుభవించటం ఆ ధర్మ దంపతుల నియమం. తిరుమలమ్మ పుణ్యం పండి గర్భం ధరించింది. ప్రసవానికి పుట్టిల్లు ఓబులేసిన పల్లెకు పోయింది. ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ రుణానుబంధమో, పూర్వజన్మలో యోగ సాధన చేస్తూ తలువు చాలించి మిగతా యోగసిద్ధి కోసం అవతరించిన ఒక పుణ్యపురుషుని 1802 సంవత్సరంలో కన్నది. విధి విధానోక్తంగా బారసాల చేసి శిశువుకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు. అందరూ సుబ్బయ్య అని పిలవటం పరిపాటి. సుబ్బయ్య దినదిన ప్రవర్ధమానుడైనాడు. శైశవం నుండి కౌమారానికి మారుతున్న సుబ్బయ్య ప్రవర్తనం వేరొక మాదిరిగా ఉన్నట్టు తల్లిదండ్రులు గమనించారు. బాలుడైన సుబ్రహ్మణ్యం తన ఈడు పిల్లల వలె ఆడుకోవటం, పాడుకోవటం, హఠం చేయటం, అది కావాలి ఇది కావాలి అని అడగటం వంటివి ఏమీ చేయలేదు. పెట్టింది తిని ఏకాంతంలో ఉండేవాడు. నరసయ్య సుబ్రహ్మణ్యంను వీధి బడిలో వేసినాడు. అక్కడైనా తోటి విద్యార్థులతో కలిసిమెలిసి వాడి తేలుతాడనుకున్నాడు. బడి పంతులు శాంతుడు, పరమసాత్వికుడు. ఆనాటి వీధి బడిలో చెప్పే చదువులన్నీ చెప్పాడు. కృష్ణ శతకం, నరసింహ శతకం, దాశరథి శతకం, భాగవతంలోని పద్యాలు నేర్పినాడు. పంతులు చెప్పే పాఠాలు వినటమే కానీ సుబ్బయ్య అప్పచెప్పేది లేదు. తోటి బాలురు బిగ్గరగా చదువుతుంటే వారితో కలిసి చదివేవాడు. కానీ వారితో ఆటపాటల్లో పాల్గొనేవాడు కాదు. కనుక వారంతా సుబ్రహ్మణ్యంను మొద్దబ్బాయి అనేవారు. ఉపాధ్యాయుడు శాంతుడు కనుక ఆయన సుబ్బయ్యను ఏనాడూ దండించలేదు. చదువుకు పనికిరాడనుకున్నాడు. ప్రహ్లాదుని వలె చదువుల్లోని సారమెల్ల చదివిన సుబ్రహ్మణ్యం సంగతి తెలియక ఒకనాడు ఆ పంతులు నరసయ్య ఇంటికి వచ్చి, మీవాడు చదువుకు పనికిరాడు, వ్యవసాయంలో పెట్టమన్నాడు. నరసయ్య పంతులుతో, అయ్యా, మీరన్నట్లే ఇతరులనగా విన్నాను. కానీ మావాడు మేమందరం పడుకున్న తర్వాత దీపం వద్ద కూర్చుండి చదువుతున్నాడు, వ్రాస్తున్నాడు, పాఠాలన్నీ అప్పచెబుతాడు, మీరే పరీక్షించండి అన్నాడు. పంతులు పరీక్షించి సుబ్రహ్మణ్యముకు అన్ని పాఠాలు వచ్చినాయని తేల్చుకున్నాడు. ఆశ్చర్యంతో తిరిగిపోయినాడు. సుబ్బయ్య బడికి పోతూనే ఉన్నాడు. సుబ్బయ్య 8 ఏళ్ల ప్రాయం నుండే ప్రతిదినం మధ్యరాత్రి దీపం ముందు కూర్చుండి నిశ్చల జ్ఞానమగ్నుడయ్యేవాడు. లేదా భక్తి జ్ఞాన వైరాగ్య భరితములైన పద్యాలో, కీర్తనలో పాడుతుండేవాడు, వ్రాస్తుండేవాడు. అతడు 10వ ఏట ఒకనాడు దీపానికి కూర్చుండి ధ్యానమగ్నుడైనాడు. అట్లా ఎంతసేపు ఉన్నాడో కానీ బడబడా తెల్లవారింది. తిరుమలమ్మ దూచి పలకరించింది. సుబ్రహ్మణ్యం మారు పలకలేదు. ఆమె భర్తకు చెప్పింది. ఆయన చూచి వైద్యుడు తీసుకుని వచ్చినాడు. వైద్యునికి నాడి చిక్కలేదు. సుబ్రహ్మణ్యం ముఖం బ్రహ్మచర్యంతో వెలిగిపోతున్నది. అది గుర్తించిన వైద్యుడు సుబ్రహ్మణ్యం అంతర్ముఖుడై ధ్యానపారవస్యంలో ఉన్నాడని
రోగమేమీ లేదని ధైర్యం చెప్పిపోయినాడు. కొంతసేపటికి సుబ్రహ్మణ్యం బహిర్ముఖుడైనాడు. తెలిసిన వారు సుబ్రహ్మణ్యం యోగభ్రష్టుడన్నారు, తెలియని వారేదో రోగమన్నారు. సుబ్రహ్మణ్యం గిట్టి సమాధి స్థితి 2-3 దినాలకు ఒకసారి కలిగేది. సమాధి కలిగినప్పుడల్లా 2-3 గంటలు బాహ్యస్పృహ లేకుండా ఉండేవాడు. సుబ్రహ్మణ్యం ఎప్పటి వల్ల బడికి పోతూనే ఉన్నాడు. పంతులు చెప్పే పాఠాలు వింటూనే ఉన్నాడు. కానీ ఇంటి వద్ద చదువులు చదవటం లేదు. అతనిలో దినదినం పరవిద్య బలపడసాగింది. సుబ్రహ్మణ్యముకు 12 ఏళ్ళు నిండాయి. ఇంతలో దసరా పండగ వచ్చింది. పూర్వం దసరా పండగప్పుడు బడిపిల్లలు గడలు పట్టి పద్యాలు చదువుతూ వీధుల్లో తిరుగుతూ పిల్లల ఇండ్లకు, కొందరు ముఖ్యుల ఇండ్లకు పోయేవారు. గృహస్థులు పిల్లలకు పప్పు బెల్లాలు, పంతులకు సంభవానాలు ఇచ్చేవారు. ఒకనాడు పంతులు పిల్లలను తీసుకొని దుర్గి వేణుగోపాలస్వామి గుడికి పోయినాడు. పిల్లలు దసరా పద్యాలు చదువుతున్నారు. సుబ్రహ్మణ్యం మాత్రం ఆ పద్యాలు చదవటం లేదు. లోలోన ఏమో చదువుతున్నాడు. గ్రామ పెద్దలంతా ఆ వేడుక చూస్తున్నారు. సుబ్బయ్యను చూచి ముద్దబ్బాయ్ అంటూ వెక్కిరించారు. పంతులు తన మర్యాద కాపాడమని సుబ్రహ్మణ్యమును బతిమలాడాడు. సుబ్రహ్మణ్యం పంతులతో, ఇతర విద్యార్థులు చదవటం ఆపించండి, నేనొక్కడనే చదువుతాను అన్నాడు. పంతులకు ధైర్యం వచ్చింది. తోటి పిల్లలు చదవటం ఆపగానే సుబ్రహ్మణ్యం చేతులు జోడించి ఆశువుగా 108 కథపద్యాలు కేశవ మకుటంతో చదివి ముగించి కన్నులు మూసుకున్నాడు. వేణుగోపాలస్వామిని హృదయంలో నిలుపుకున్నాడు. గ్రామ పెద్దలు, బడి పంతులు నివ్వెరపోయినారు. ఆనాడు పంతులు నర్సయ్య ఇంటికి పోయి, మీ అబ్బాయి సాధారణుడు కాదని, ఏకసంతాగ్రాహి అని, గొప్ప యోగి భక్తుడని, ఇక అతన్ని బడికి పంపవలసిన అవసరం లేదని అన్నాడు. తమ ఇంటి గేదెలను అడవికి మేతకు తోలుకపోయినా, తండ్రికి వ్యవసాయం పనుల్లో తోడుపడుతున్నా, తల్లికి ఇంటి పనుల్లో సాయపడుతున్నా, పగలంతా ఏ పని చేస్తున్నా సుబ్బయ్య మనస్సు ఈశ్వరాయత్తమై ఉండేది. రాత్రిపూట భోజనానంతరం ఏకాంతంలో ధ్యానమగ్నుడై ఉండేవాడు. లేదా ఏవో గ్రంథాలు చదవటమో వ్రాయటమో చేస్తుండేవాడు. తల్లిదండ్రుల అనుమతితో దుర్గికి పోయి వేణుగోపాలస్వామి ఆలయంలో కూర్చుండి స్వామిని సేవించి ప్రాతకాలాన ఇంటికి తిరిగి వచ్చేవాడు. మానవుడు ఒంటరిగా తానెట్లా మసులుకున్నా పర్వాలేదు, కానీ సమాజ మధ్యంలో బ్రతికే మానవుడు ఆ సమాజం ఆశించినట్లు నడుచుకోకపోతే అతన్ని సమాజం చిన్నచూపు చూస్తుంది. సుబ్రహ్మణ్యం ప్రవర్తన అతని ఈడు పిల్లల ప్రవర్తన కంటే భిన్నంగా ఉండటం చేత కొందరు అతన్ని ముద్దబ్బాయి అంటే, కొందరు పిచ్చివాడన్నారు. నరసయ్య తొలి దినాల్లో సుబ్రహ్మణ్యంకు తమ బర్రెలు, ఆవులు కాసే పని అప్పగించినాడు. తన ఈడు బాలురు చదురు కట్టుకొని పశువులు తోలుకపోయి పశువులను మేపి చెర్లో తోలి ఆడుకుంటుంటే సుబ్బయ్య చెరువు కట్టపై కూర్చుండి ఆకాశం కేసి చూస్తూ ఏదో ఆలోచించేవాడు. సశేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.